రైట్. జీతంతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ ఎవరన్నారు? సాక్షాత్తు ఎమ్మెల్యే అంటుండు. ఏ ఎమ్మెల్యే? బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అంటుండు. ఒక మీటింగ్ పెట్టారు. ఎక్కడది? ఎమ్మెల్యేలుగా తమకు వచ్చే వేతనాలతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ కూడా తీసుకుంటున్నామని ఏకంగా ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కాన్పూర్లో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. కాన్పూర్లో జరిగితే ఆ సమావేశంలో కిద్వాయి నగర్కు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడు? మహేష్ త్రివేది ఆయన పేరు. ఏమన్నాడు? తాము 2 రకాలుగా లాభం పొందుతున్నాం. ఒకటి, జీతం వస్తుంది మాకు ప్రభుత్వం నుండి. రెండోది, ఇచ్చే నిధులలో 10% కమిషన్ వస్తుంది. ఈ 2 రకాలుగా లాభపడుతున్నాం. కానీ బీజేపీలో పనిచేసేటటువంటి కింది స్థాయి కార్యకర్తలు ఏ రకంగా లాభం లేకుండా పోతున్నారు అని అన్నాడు. ఇది పెద్ద దుమారం రేగినాయి. ఏం జరిగింది? క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలకు మాత్రం ఏం ప్రతిఫలం దక్కడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మహేష్ త్రివేది వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయ వర్గాల్లో ఇది సంచలనం సృష్టించింది. కాగా సదరు వీడియోపై మహేష్ త్రివేది కానీ బీజేపీ అధిష్టానం కానీ స్పందించలేదు. మరి 10% నిధుల మీద ఎంక్వైరీ జరిపించాలి. ఆ మాటలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యేను బీజేపీ పార్టీ సస్పెండ్ చేయాలి. బీజేపీ ఎమ్మెల్యేలే, బీజేపీ రాష్ట్రాలలో ఉండేటువంటి ఎమ్మెల్యేలే 10% కమిషన్ తీసుకుంటున్నారా? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారా? ఒకసారి ఆ క్లియర్ కట్గా బయటికి విచారణ జరిపి రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఎమ్మెల్యేలకు 2 రకాలుగా, ఒకటి జీతం వస్తుంది, రెండోది 10% కమిషన్ అట. మరి ఆ బీజేపీలు తీసుకుంటారా ఏంది అనేటువంటిది విచారణ జరిపి ఆయన తీసుకుంటూ ఒప్పుకుంటుండు కాబట్టి ఆయన బీజేపీ పార్టీ సభ్యత్వం నుండి ఎమ్మెల్యే పదవి నుండి రాజీనామా చేపించి ఇంటికి పంపిస్తే కొంత జనాలకు ఉపయోగం ఉంటుంది. మరీ దరిద్రంగా తయారయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒక్కొక్క క్రమశిక్షణ ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ పార్టీలోనే క్రమశిక్షణ ఉంటుంది అని చెప్పుకునే వాళ్ళం ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో తప్ప బీజేపీ పార్టీలో ఎక్కడ క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నారు. ఒకటి తయారైంది క్రమశిక్షణ బీజేపీ పార్టీలో.